చెప్పేసి అనుకున్నా లిల్లీ, ఆ అమ్మాయికి చెప్పాను. ఇంకొక అమ్మాయి వచ్చింది నేర్చుకోవడానికి, వైష్ణవి ఆసెస్ నుంచి వచ్చింది అమ్మాయి కూడా. ఎవరంటే ఏదో పేరు ఉందో మర్చిపోయాను. అమ్మాయి ఇంకా షిఫ్ట్ అవ్వలేదు వాళ్ళు ఇక్కడికి. అవునా, షిఫ్ట్ అవుతాట. లతానా? పైన మన బ్లాకేనా? ఏమో మరి ఇంకా తెలియదు నాకు, అసలు సరిగ్గా డీటెయిల్స్ తెలియవు. అమ్మాయి బయట నుంచి వచ్చింది అప్పుడు నేర్చుకోవడానికి. ఈ కోవిడ్ మూలన స్టక్ అయిపోయినట్టుంది, రాలేదు మళ్ళీ. అన్నీ చెప్పేశాను అమ్మాయికి. లిల్లీ కూడా చెప్పేశాను అమ్మాయికి. నేను నీకు చెప్పాను అనుకున్నా, ఆ అమ్మాయికి చెప్పాను. లిల్లీ 6 రేఖలు అంత తొందరగా అయిపోయాయి చూడు. అదే మనం గీతలు పెడితే కూర్చుంటే బోల్డ్ పెట్టి ఉండేది. అందుకే ఇది కూడా చాలా అవసరం. సో ఫస్ట్ ఒక 3 రేఖలకి 3 రేఖలు ఫస్ట్ తీసుకోవాలి. ఓకే. ఫెవికాల్ రాసుకోవాలి. ఇలా 3 చేసుకున్నాక మనం మందార పువ్వుకి ఎలా చేస్తాం, దీంట్లోకి రావాలి. నాకు ఇది మందార పువ్వుకి ఎలా చేస్తాం అలాగే పెట్టాలి దాన్ని, ఇలాగా. ఓకే. ఫస్ట్ 3 petals, తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ రాయాలి. ఒక రేఖ ఇక్కడ దీని రెండింటికి మధ్యలో పెట్టాలి. మళ్ళీ ఈ రెండింటికి మధ్యలో ఒకటి పెట్టాలి. కొంచెం కిందకి కొంచెం పైకి పెడితే నీకు దీంతో సమానంగా వస్తుంది. ఇవన్నీ నొక్కేసేయాలి. ఓకే. నేను అప్పుడు చేసింది లిల్లీలాగా వచ్చింది ఆంటీ. అయితే కొంచెం మధ్యలో బాల్ ఒకటి వేరే, దీని ఇలా ఉంటుంది. అది దీనికి మధ్యలో ఇప్పుడు మనం ఇందాక చేసి పెట్టాం చూడు, ఇవి వేరే సైజెస్లో పెట్టాలి, ఒకే సైజులో పెట్టకూడదు. హైట్ డిఫరెంట్గా ఉండాలన్నమాట. కొంచెం లోపలికి ఉంటే కొంచెం పైకి ఉండాలి. వీడియో తీసావా? తీస్తున్నా అంటే నువ్వు పంపించేసుకో మరి. మీరు పంపించేయండి ఇప్పుడు. నేనేమో దాంట్లో పెట్టాలి, ఇలాంటి దాంట్లో. ఓ మై గాడ్, దాన్ని పాడైపోలే కదా. తీస్తాం.